కామారెడ్డి జిల్లా నర్సూరుల్లాబాద్ మండలంలోని దుర్కి తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్లో స్వప్న అనే పార్ట్ టైం కెమిస్ట్రీ లెక్చరర్ అనుమానాస్పద మృతి చెందింది. మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామానికి చెందిన స్వప్న గత 3 సంవత్సరాలుగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో కెమిస్ట్రీ పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తుంది. నిన్న పొద్దున్న కోదాడలో టెట్ ఎగ్జామ్ రాసి వచ్చి నిన్న నైట్లో డ్యూటీ చేసింది. రాత్రి పిల్లలతో కలిసి పడుకుని పొద్దున్న లేవలేకపోవడంతో విద్యార్థినులు ప్రిన్సిపల్కు సమాచారం ఇవ్వడంతో స్వప్నను హాస్పిటల్కు తరలించారు. 4 గంటల ముందే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. లాంగ్ జర్నీ వల్ల మేము 6:30కి